హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ సాల్వ్డ్ పేపర్స్. సో ఇది 2017లో జరిగిన టెట్ పేపర్. సో ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ 4 నుండి 6 మార్క్స్ కలిశాయి. సో సోషల్ కంటెంట్ అండ్ పెడగాజీ నుంచి 4 మార్క్స్ కలిశాయి, అందరికీ కలిశాయి మార్క్స్. 3 మార్క్స్ కంటెంట్ నుంచి 1 మార్క్ పెడగాజీ నుంచి అందరికీ కలిశాయి. సో క్వశ్చన్ ఫ్రేమింగ్లో రాంగ్ ఉండడం, సో అలానే తెలుగు వర్షన్ ఇంగ్లీష్ వర్షన్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ మార్క్స్ యాడ్ అయ్యాయి. తెలుగులో 2 క్వశ్చన్స్ కలిశాయి. సో 1 లేదా 2 ఆన్సర్ పెట్టిన వాళ్ళకి మాత్రమే కలిశాయి. సో టోటల్ 6 మార్క్స్ వరకు ఈ సెషన్లో కలిశాయి మార్క్స్ అనేవి. సో ఆ క్వశ్చన్స్ చూద్దాం. కంటెంట్లో కలిసిన 3 మార్క్స్ కూడా చూద్దాం. అలానే ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్న ఈ క్వశ్చన్స్ని తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే మనకు తెలుగు మీడియం కాకుండా ఉర్దూ మీడియంలో, హిందీ మీడియంలో, సో అదర్ లాంగ్వేజెస్లో జరిగే ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేవి సో మళ్ళీ రాస్తున్నప్పుడు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో తప్పనిసరిగా చూడండి. సాధ్యమైనంత వరకు నేను తెలుగులో వీటికి సంబంధించినవి చెప్తాను. సో టీఎస్ టెట్ 2017 పేపర్. అమాంగ్ ద ఫాలోయింగ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ ద ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈస్ 5.5 hours ahead of గ్రీన్విచ్ మీన్ టైమ్. సో ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని కనుగొనమన్నారు. భారతదేశ ప్రామాణిక కాలం అనేది గ్రీనిచ్ లేదా గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి 5.5 గంటలు ముందు ఉంటుంది. 5.5 గంటలు ముందు ఉంటుంది ప్లస్ 5.5. సో ద టోపోగ్రఫీ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాటూ. సో పెనిన్సులర్ ప్లాటూ అంటే ద్వీపకల్ప పీఠభూమి, టోపోగ్రఫీ అంటే స్థలాకృతి. సో ద్వీపకల్ప పీఠభూమి గురించి అడుగుతున్నారు. ఇది స్లైట్లీ టిల్టింగ్ టువార్డ్స్ ఈస్ట్, తూర్పు వైపు కొద్దిగా వాలు కలిగి ఉంది. టిల్టింగ్ అంటే వాలు కలిగి ఉండడం. ద దిబంగ్ అండ్ లోహిత్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ దిస్ రివర్. దిబంగ్ మరియు లోహిత్ అనేవి ఈ నదికి ఉపనదులు. ట్రిబ్యూటరీస్ అంటే ఆన్సర్ ద బ్రహ్మపుత్ర. సో ఇది తర్వాత జరిగిన టెట్స్లో కూడా అడిగారు. ఇట్ ఈస్ 6:10 AM ఎట్ చికాగో విచ్ ఈస్ 87 degrees 30 minutes వెస్ట్. ద లోకల్ టైమ్ ఆఫ్ సిడ్నీ విచ్ ఈస్ 151 degree ఈస్ట్ ఈస్. సో 87.5 degrees పడమర రేఖాంశంపై ఉన్న చికాగోలో టైం అనేది 6:10 అయితే 151 degrees తూర్పు రేఖాంశం వద్ద ఉన్న సిడ్నీలో ఉండే స్థానిక సమయాన్ని అడుగుతున్నారు. సో ఈ పశ్చిమ రేఖాంశం మరియు తూర్పు రేఖాంశం వ్యత్యాసాన్ని కనుగొనాలి. 87 degree 30 minutes ప్లస్ 151 degree. సో వీటిని కలిపితే 238 degrees 30 నిమిషాలు వస్తుంది. సో దీన్ని ఒక రేఖాంశం వాల్యూ 4 కాబట్టి ఇంటూ 4 చేస్తే సో ఎన్ని మినిట్స్ వస్తుంది? మొత్తం 954 minutes అవుతుంది. దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే సో టోటల్లీ 15 hours 54 minutes వస్తుంది. సో దీన్ని 6:10కి కలపాలి. 6:10 AMకి ఇది కలిపితే సో టోటల్గా 10:04 వస్తుంది. సో PM అవుతుంది ఇది. సో ఏఎంకి 12 hours కంటే ఎక్కువ కలుపుతున్నాము. సో ఇది PM అవుతుంది. ఆన్సర్ 1. ద మోస్ట్ యాక్టివ్ వోల్కనో ఇన్ ద వరల్డ్ ఈస్. ప్రపంచంలో అత్యంత చురుగ్గా ఉండే అగ్నిపర్వతం స్ట్రాంబోలి, ఇది సిసిలీలో ఉంది. సో నెక్స్ట్ మౌంట్ వెసువియస్ అనేది ఇటలీలో ఉంది. మౌంట్ కిలిమంజారో టాంజానియాలో ఉంది. ఫ్యూజియామా జపాన్లో ఉంది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద ప్లానెటరీ విండ్స్. ప్లానెటరీ విండ్ కానిది మాన్సూన్ విండ్స్. సో ప్రపంచ పవనాలు కానిది అడుగుతున్నారు, ఋతుపవనాలు కాదు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ కాఫీ కల్టివేషన్ ఇన్ ఇండియా. కాఫీ పంటకు సంబంధించి సరికానిది అడుగుతున్నారు. ద కాఫీ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ వెల్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్. సో కాఫీ పంట అనేది ఆయన ఉప ఆయన ప్రాంతాల్లో బాగా పండుతుంది అని ఇస్తున్నారు. సో ఇది రాంగ్. ఆయన ఉప ఆయన రేఖా ప్రాంతంలో పండే పంట చెరకు అనేది ఆయన మరియు ఉప ఆయన రేఖా ప్రాంతంలో పండుతుంది. అలానే రబ్బర్ అనేది భూమధ్య రేఖా ప్రాంత పంట, బట్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రబ్బర్ని కూడా ఆయన ఉప ఆయన రేఖా ప్రాంతాల్లో పండిస్తారు. సో ఫస్ట్ది రాంగ్, సరికానిది ఆప్షన్ అండ్ ఆన్సర్ 1. ఇండియా ప్రొడ్యూసెస్ అబౌట్ 4% ఆఫ్ ద వరల్డ్స్ కాఫీ ప్రొడక్షన్. సో ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% భారత్లోనే పండుతుంది. సో ఇది కరెక్ట్. ద అరబికా వెరైటీ బ్రౌట్ ఫ్రమ్ యెమెన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. యెమెన్ నుండి తీసుకొచ్చిన అరబికా కాఫీ మొక్కని పండిస్తున్నారు. కరెక్ట్. కాఫీ కల్టివేషన్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ ద బాబా బుడాన్ హిల్స్ ఇనిషియల్లీ. ప్రారంభంలో కాఫీని బాబు బుడాన్ కొండల్లో సాగు చేశారు. సో సరికానిది ఆప్షన్ 1. కాఫీ పంటని నీలగిరి కొండల్లో పండిస్తున్నారు.
ఈ బిట్ కూడా టెట్లో అడిగారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో ఇక్కడ ఉన్న నీలగిరి పర్వతాల్లో కాఫీని పండిస్తున్నారు. ద లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ వేర్ రేడియో వేవ్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద ఎర్త్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. రేడియో తరంగాలు అయాన్ల కారణంగా సో భూమికి పరావర్తనం చెందాయి. సో ఇవి ఏ పొరలో ఉంటాయని అడుగుతున్నారు. థర్మో ఆవరణంలో, థర్మోస్ఫియర్లో ఉంటాయి. సో ట్రోపో ఆవరణంలో ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. స్ట్రాటోలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి పైకి వెళ్తున్న కొద్దీ. మిసోలో తగ్గుతాయి. థర్మోలో వేగంగా పెరుగుతాయి ఉష్ణోగ్రతలు అనేవి. సో ఓజోన్ పొర అనేది స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. ఈ చాలాసార్లు అడిగిన బిట్. ఓజోన్ పొర అనేది స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. జెట్ విమానాలు ఎగరడానికి ఈ స్ట్రాటో ఆవరణం అనేది చాలా అనువుగా ఉంటుంది. ఉల్కలు మిసో ఆవరణంలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. సో రేడియో తరంగాల పరావర్తనం అంటే థర్మో ఆవరణం, థర్మోస్ఫియర్. ద అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటిల్ ఈస్ కాల్డ్. భూప్రావారం యొక్క పై పొరను ఏమంటారు అని అడుగుతున్నారు. లిథోస్పియర్ అంటారు. మ్యాంటిల్ అంటే భూప్రావారం. ద ప్రాసెస్ ఇన్ విచ్ ద వాటర్ వేపర్ చేంజెస్ ఇంటూ వాటర్ ఈజ్ కాల్డ్. సో నీటి ఆవిరి అనేది నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికాలుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు. కండెన్సేషన్ అని అంటారు. నీరుగా మారడం అంటే ద్రవీభవనం, గుర్తుపెట్టుకోండి, కండెన్సేషన్. సో ద ట్రాపికల్ డిసర్ట్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద. ట్రాపికల్ డిసర్ట్స్ అంటే ఉష్ణమండల ఎడారులు. సో ఎక్కడ ఉంటాయని అడుగుతున్నారు. సో ఇది వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ద కాంటినెంట్స్, ఖండానికి పశ్చిమం వైపున ఉంటాయి. రీరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సిల్క్ ఫైబర్ ఈస్ నోన్ యాజ్. సో చాలా ఈజీ క్వశ్చన్. పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగుల్ని పెంచడాన్ని ఏమంటారు అని అడిగారు. సెరికల్చర్ అని అంటారు. The hardwood trees such as rosewood, ebony, mahogany are commonly grown in these forests. సో గట్టి కలపను ఇచ్చే రోజ్వుడ్, ఎబోనీ, మహాగని వంటివి సాధారణంగా ఈ అడవుల్లో పెరుగుతాయని అడుగుతున్నారు. ఆన్సర్ ఉష్ణమండల సతత హరిత అడవులు, ట్రోపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్. సో ఉష్ణమండల సతత హరిత అడవుల్లో పెరుగుతాయి. ద సోలార్ ఎక్లిప్స్ అక్కర్స్ వెన్. సో సూర్యగ్రహణం ఏ విధంగా సంభవిస్తుందని అడుగుతున్నారు. సో భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సో ద మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద సన్. సో సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దిస్ పార్ట్ ఆఫ్ ద ఓషన్ కాన్సిస్ట్స్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. మహాసముద్రాల ఈ నేలలో ముడి చమురు మరియు సహజ వాయువులు దొరుకుతాయని అడుగుతున్నారు. ఖండ తీరపు అంచులో. సో కాంటినెంటల్ షెల్ఫ్లో పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ దొరుకుతాయి. ద రీజన్స్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. సో భారతదేశ జనాభా వేగంగా పెరగడానికి గల కారణం లేదా కారణాలు అడుగుతున్నారు. అధిక జననాలు, హై బర్త్ రేట్, కరెక్ట్. రిలేటివ్లీ లోయర్ డెత్ రేట్. సో సాపేక్ష అల్ప మరణాల రేటు. సో మరణాలు తక్కువగా ఉండడం. ఇమిగ్రేషన్ అంటే వలస రావడం. సో ఈ అన్ని కారణాలు కూడా జనాభా పెరగడానికి కారణం. A, B and C. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ క్రింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యం కానిదని అడుగుతున్నారు. టు బిల్డ్ ఏ నేషనలిస్ట్ కాన్షియస్నెస్ అమోంగ్ ద డైవర్స్ పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ యునైట్ దెమ్. భారతదేశ ప్రజలందరిలో జాతీయతా భావాన్ని కలిగించి వాళ్ళని సమైక్యపరచడం. సో ఇది కరెక్ట్. టు ఫైట్ అగైన్స్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఫర్ ఇండిపెండెన్స్. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేయడం. సో ఇది కాంగ్రెస్ యొక్క లక్ష్యం కాదు. సో ఆన్సర్ అనేది 2 అవుతుంది. టు ప్రమోట్ డెమోక్రటిక్ ఐడియాస్. ప్రజాస్వామిక భావనల్ని ప్రోత్సహించడం. టు క్రియేట్ కామన్ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఆర్ ప్రోగ్రామ్. సో ఒక ఉమ్మడి రాజకీయ వేదిక లేదా కార్యక్రమం అన్ని ప్రాంతాల ప్రజలు పాల్గొనడానికి తయారు చేయడం. సో ఇవన్నీ కూడా లక్ష్యాలే, బట్ లక్ష్యం కానిది ఆప్షన్ 2. ద ఉర్దూ పోయెట్ హూ స్పోక్ ఆఫ్ ద నీడ్ ఫర్ ఏ నార్త్ వెస్ట్ ఇండియన్ ముస్లిం స్టేట్ ఈస్.
సో వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకతను గురించి మాట్లాడిన ఉర్దూ కవి ఎవరు? ముహమ్మద్ ఇక్బాల్. గ్రీన్ పీస్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ యాజ్ ఎ ప్రొటెస్ట్ అగైనెస్ట్. సో గ్రీన్ పీస్ ఉద్యమం అనేది దీనికి వ్యతిరేకంగా మొదలైంది. ద అమెరికన్ అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్ట్ నియర్ అలస్కా. సో ఇది కరెక్ట్, బట్ తెలుగు వర్షన్లో దీనికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలైందని అసంపూర్తిగా క్వశ్చన్ ఇవ్వడం వల్ల దీనికి ఒక మార్క్ అనేది కలిసింది. ఫర్ ద ఫస్ట్ టైం ద 16 మహాజనపదాస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దీస్ టెక్స్ట్స్. సో 16 మహాజనపదాల గురించి మొట్టమొదటిగా ప్రస్తావించిన గ్రంథం బౌద్ధ గ్రంథంలో ప్రస్తావించారు. ద ట్రీటీస్ దట్ గేవ్ ఆల్సెస్ అండ్ లోరైన్ టు జర్మనీ వాస్. సో ఏ సంధి వల్ల ఆల్సెస్ లోరైన్ ప్రాంతాలు జర్మనీకి లభించాయి? ఇది మళ్ళీ కూడా టెట్లో వచ్చింది. ఆన్సర్ ద ట్రీటీ ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్ సంధి ద్వారా లభించాయి. ద ఇమీడియట్ కాజ్ ఫర్ ద రివల్ట్ ఆఫ్ 1857 వాస్. 1857 తిరుగుబాటుకి తక్షణ కారణం అడిగారు. సో సప్లై ఆఫ్ గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్ టు ద సిపాయిస్ బై లార్డ్ కానింగ్. సో కొవ్వు పూసిన తూటాలను సిపాయిలకు సరఫరా చేయడం లార్డ్ కానింగ్ సరఫరా చేశాడు. సో ఇది తక్షణ కారణం. సో ఇది ఇంటర్కి సంబంధించిన క్వశ్చన్. వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఈ క్రింది వాటిలో ఒకటి సరిగ్గా జతపరచబడలేదు. 2 ట్రీటైసెస్ ఆఫ్ గవర్నమెంట్ బై జాన్ లాక్. సో ఇది కరెక్టే. ఇది ప్రిన్స్ బై అరిస్టాటిల్. సో ఇది రాంగ్. ప్రిన్స్ని రచించింది మాకియవెల్లి. ప్రిన్స్ రచించినది మాకియవెల్లి. చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ద సోషల్ కాంట్రాక్ట్ జీన్ జాక్వెస్ రూసో. కరెక్ట్. ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ మాంటెస్క్యూ. సో లాస్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి, LAWS. ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ మాంటెస్క్యూ. సో ఇందులో సరికానిది ఆప్షన్ 2. ద లాంగ్వేజెస్ దట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆఫ్షూట్స్ ఆఫ్ లాటిన్. ఆఫ్షూట్స్ అంటే ఇక్కడ బ్రాంచ్ లేదా శాఖ లేదా కొమ్మ అని. సో లాటిన్కి సంబంధించి సో ఈ క్రింది భాషలను లాటిన్ భాష నుండి పుట్టినవిగా పరిగణిస్తారు. ఆఫ్షూట్స్ ఆఫ్ లాటిన్. స్పానిష్ మరియు పోర్చుగీస్. మొన్న టెట్లో కూడా అడిగారు, 2024లో జరిగిన టెట్లో. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్స్ వాజ్ ద స్లోగన్ ఆఫ్ దిస్ రెవల్యూషన్. ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు అనే నినాదాన్ని ఇచ్చిన విప్లవం ద అమెరికన్ కొలనీస్. సో అమెరికా వలస ప్రాంతాల ప్రజలు ఇచ్చిన నినాదం ఇది. సో కొలనీస్ అంటే వలస ప్రాంతాలు. సో ఇది కూడా అడిగారు టెట్లో మొన్న. ద పైటా. సో ఇది కూడా వచ్చింది 2025లో జూన్ 29 అనుకుంటా. సో ద మోస్ట్ రిమార్కబుల్ స్కల్ప్చర్ బిలాంగ్స్ టు మైకెలాంజిలో. సో రివర్స్లో ఇచ్చారు ఈ క్వశ్చన్. 2025 టెట్కి సంబంధించి వచ్చింది. ద కాకతీయ రూలర్ హూ షిఫ్టెడ్ ద క్యాపిటల్ సిటీ ఫ్రమ్ హన్మకొండ టు ఓరుగల్లు. రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ పాలకుడు రుద్రదేవుడు. సో దీనికి కూడా ఒక మార్క్ యాడ్ అయింది. సో ఓల్డ్ బుక్స్లో ఒక విధంగా, న్యూ బుక్స్లో ఒక విధంగా ఉన్నది కావచ్చు. దీనికి ఒక మార్క్ అయితే యాడ్ అయింది. విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ సేజ్ హరిహర అండ్ బుక్కరాయలో ఫౌండెడ్ ద విజయనగర ఎంపైర్. సో హరిహర రాయలు మరియు బుక్కరాయలు వీరి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో ఆన్సర్ విద్యారణ్య స్వామి యొక్క ఆశీస్సులతో. ద ఇమీడియట్ కాజ్ ఫర్ ద సెకండ్ వరల్డ్ వార్ వాస్. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? ఆన్సర్ ఇన్వేజన్ ఆఫ్ పోలాండ్ యాజ్ ఎ పనిష్మెంట్ ఫర్ రిఫ్యూజింగ్ టు హ్యాండ్ ఓవర్ ద పార్ట్ ఆఫ్ డాంజింగ్ రేవుని జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడం వల్ల జర్మన్ సైన్యాలు పోలాండ్ పైకి దండెత్తడం వల్ల రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. సో పోలాండ్పై యుద్ధం అనేది ఒక చిన్న సైనిక చర్య అవుతుందని హిట్లర్ భావించాడు. బట్ పోలాండ్కి బ్రిటన్తో ఒప్పందం ఉండడం వల్ల బ్రిటన్ యుద్ధంలో చేరింది. ఆ తర్వాత రోజు నెక్స్ట్ డేనే ఫ్రాన్స్ కూడా యుద్ధంలో చేరింది, రెండవ ప్రపంచ యుద్ధంలో. సో తర్వాత మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం కూడా అడిగారు. 1914 జూన్ 28న ఆస్ట్రియాకి చెందిన రాకుమారుడైన ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ఒక బోస్నియన్ సెర్బు చేతిలో హత్య గావించబడ్డాడు. సో ఈ హత్యకు సంబంధించి ఆన్సర్ అదే, హత్య కావించబడ్డాడు. ఈ హత్యకు సంబంధించి ఆస్ట్రియా సెర్బియాని వివరణ కోరగా సెర్బియా ఇచ్చిన వివరణతో సాటిస్ఫై చెందని ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. సో యుద్ధానికి తక్షణ కారణం ఆస్ట్రియా రాకుమారుడు ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్
బోస్నియన్ సెర్బు చేతిలో హత్య గావింపబడడం మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం? మోస్ట్ ఆఫ్ ద అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ వర్ రిటర్న్ ఇన్. సో అశోకుడి యొక్క శాసనాలు అనేవి చాలా వరకు ఈ లిపిలో రాయబడ్డాయి. సో ఆల్మోస్ట్ అన్ని శాసనాలు అనేవి చాలా వరకు బ్రాహ్మీ లిపిలో రాయబడ్డాయి. భారతీయ భాషలకు మూలం కూడా బ్రాహ్మీ లిపియే. సో నెక్స్ట్ క్వశ్చన్, శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛంద అండ్ జ్యోతిష్య ఆర్. సో ఇవన్నీ కూడా శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛంద మరియు జ్యోతిష ఇవన్నీ కూడా వేదాంగాలు. సో ఇది కూడా ఇంటర్ క్వశ్చన్. ద రిలీజియస్ లీడర్ హూ ప్రీచ్డ్ ద ఐడియా ఆఫ్ వన్ జాతి, వన్ గాడ్ అండ్ వన్ రిలీజియన్ ఫర్ ఆల్ ఈజ్. సో మనుషులందరికీ కూడా ఒకే మతం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే భావనని ప్రచారం చేసిన మత గురువు నారాయణ గురు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సరికానిది. ఆర్టికల్ 324 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ ద ఫార్మేషన్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. సో ఆర్టికల్ 324లో ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం గురించి, అధికార విధుల్ని గురించి వివరించారు. కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ ఈజ్ అన్ అటానమస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, రాజ్యాంగ సంస్థ. కరెక్ట్. ద ఎలక్షన్ కమిషన్ అనౌన్సెస్ ద షెడ్యూల్ ఆఫ్ ఎలక్షన్. సో ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ షెడ్యూల్ని ప్రకటిస్తుంది. కరెక్ట్. నోటా, నన్ ఆఫ్ ది అబౌవ్ ఫుల్ ఫామ్. నోటా వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అన్ ఆప్షన్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ హెల్డ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో నోటా అనే ఆప్షన్ని మొదటిసారిగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారని ఇచ్చారు, బట్ ఇది రాంగ్. సో ఇందులో రాంగ్ అనేది ఆప్షన్ 4. నోటాని మొట్టమొదటిగా 2013లో ప్రవేశపెట్టారు. అవి ఎక్కడ అంటే న్యూఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. సో ఉత్తరప్రదేశ్ అనేది రాంగ్ అవుతుంది ఇక్కడ. యాజ్ పర్ ద 42nd అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద టూ వర్డ్స్ దట్ ఆర్. సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సో ప్రవేశికలో చేర్చబడిన 2 పదాలు అడుగుతున్నారు. సో ఇక్కడ ప్రీంబుల్ అంటే ప్రవేశిక. సో ప్రవేశికలో చేర్చబడిన 2 పదాలు అడుగుతున్నారు. అవి సోషలిస్ట్, సామ్యవాద మరియు సెక్యులర్, లౌకిక. ఈ 2 పదాలని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ క్రింది వాటిలో ఒకటి కరెక్ట్, అదేంటో గుర్తించమంటున్నారు. సో ద కాంటెస్టింగ్ పర్సన్ షెల్ హ్యావ్ కంప్లీటెడ్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్. పోటీ చేసే అభ్యర్థికి 30 సంవత్సరాలు నిండి ఉండాలని అంటున్నారు. సో ఇది రాంగ్. 35 సంవత్సరాలు నిండి ఉండాలి ప్రెసిడెంట్కి పోటీ చేయడానికి. ద ఎలక్టోరల్ కాలేజ్ కాన్సిస్ట్స్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ టు ఎలెక్ట్ ద ప్రెసిడెంట్. సో ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నికల గణంలో రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి పార్లమెంటులోని ఉభయ సభలకు ఎన్నుకోబడిన సభ్యులు అని అంటున్నారు. సో కరెక్టే. అలానే ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా ఉంటాయంటున్నారు. సో ఉభయ సభల సభ్యులు మరియు ఎన్నుకోబడ్డ రాష్ట్రాల విధానసభ సభ్యులు ఉన్నారు అని అంటున్నారు. సో ఇది కూడా కరెక్టే. ఇది కరెక్టే యాక్చువల్గా. సో దీనికి ఆన్సర్ సెకండ్. ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఇది రాంగ్. హీ షెల్ హోల్డ్ అన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ యూనియన్, స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్. సో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో లాభాన్ని ఇచ్చే పదవిని కలిగి ఉంటారని ఇచ్చారు. సో ఇది కూడా రాంగ్. సో సెకండ్ది కరెక్ట్. ఇది చాలాసార్లు ఇచ్చారు. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎన్నికల గణంలో పార్లమెంట్లోని ఉభయ సభలకు ఎన్నుకోబడిన రాష్ట్రాల విధానసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సో అలాగే ఏజెస్కి సంబంధించి చూస్తే, సో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి మినిమం ఏజ్ అనేది 25 ఇయర్స్. సో ఎమ్మెల్సీకి 30 ఇయర్స్. సో ప్రెసిడెంట్కి 35 ఉండాలి మినిమం. వైస్ ప్రెసిడెంట్కి 35 ఉండాలి మినిమం. గవర్నర్కి 35 ఉండాలి మినిమం. సో అలానే సీఎంకి, పిఎంకి 25 ఉండాలి మినిమం ఏజ్, ఇది 25 ఇయర్స్. సో అలానే లోక్సభ మెంబర్కి 25 ఇయర్స్, రాజ్యసభ మెంబర్కి 30 ఇయర్స్ ఉండాలి. సో అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి 21 ఇయర్స్ ఉండాలి. పంచాయతీకి 21. సో ఇది ఏజెస్కి సంబంధించి. నెక్స్ట్, ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్
ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్. సో ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు అనేవి ఈ భాగాల్లో ఉన్నాయని అడుగుతున్నారు. సో ప్రాథమిక హక్కులు అనేవి 3వ భాగంలో, అలానే ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి 4వ భాగంలో ఉన్నాయి. సో ఆప్షన్ 4 ఆన్సర్. ద పార్లమెంట్ అలోన్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ లాస్ ఆన్ దీస్ ఆబ్జెక్ట్స్. సో వీటిలో ఈ విషయంలో పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగలదు, పార్లమెంట్ మాత్రమే. ఆన్సర్ డిఫెన్స్ మరియు కరెన్సీ. డిఫెన్స్ అంటే రక్షణ రంగం మరియు కరెన్సీ. సో పార్లమెంట్ మాత్రమే వీటి విషయంలో చట్టాలు చేయగలదు. జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ వాస్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ సజెషన్స్ ఆన్ దిస్. సో వీటి మీద సూచనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ని ఏర్పాటు చేసింది. సో మొన్నటిలో కూడా ఇది అడిగారు. సో ప్రివెంట్ సెక్సువల్ అసాల్ట్ అండ్ అబ్యూస్. వేధింపుల నిరోధానికి, లైంగిక అత్యాచార నియంత్రణకి ఈ జేఎస్ వర్మ కమిషన్ని నియమించారు. ద మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ వాస్. సో రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడిని అడిగారు, కేఎం మున్షి. సో మొత్తం ఒక అధ్యక్షుడు అంబేద్కర్తో పాటు 6 సభ్యులు ఉంటారు, 6లో ఒకరు కేఎం మున్షి. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పంచశీల్. సో దీనికి సంబంధించి ఒక మార్క్ యాడ్ అయింది, ఎందుకంటే తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్, సావరెనిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. సో ఇది కరెక్ట్. సావరెనిటీ అంటే సర్వసత్తాకత, సో టెరిటోరియల్ అంటే ఇంటిగ్రిటీ అంటే భౌగోళిక సమగ్రత. సో ఒకరి సర్వసత్తాకతను, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించడం కరెక్ట్. నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం అని ఇంగ్లీష్లో ఇస్తే జోక్యం చేసుకోవడం అని తెలుగులో ఇచ్చారు. ప్రమోటింగ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్. సో ఇది కూడా కరెక్టే. శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం. టు స్టాప్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ద మిడిల్ ఈస్ట్. మధ్యప్రాచ్య ప్రాంతంలో పెరిగిన జాతీయతావాద భావాన్ని ఆపడం. సో ఇది రాంగ్. సో దీనికి పంచశీలకు సంబంధం లేదు. ఈ 3 కూడా పంచశీలకు సంబంధించినవి. బట్ తెలుగు ఇంగ్లీష్ డిఫరెంట్ ఉండడం వల్ల దీనికి మార్క్ యాడ్ అయింది. ఏబిసి అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఏ స్టాటిస్టికల్ టూల్ యూజ్డ్ టు మెజర్ ఏ కంట్రీస్ ఓవరాల్ అచీవ్మెంట్ ఇన్ ఇట్స్ సోషల్ అండ్ ఎకనామిక్ డైమెన్షన్ ఈజ్. ఒక దేశ సామాజిక, ఆర్థిక కోణాల్లో సాధించిన అభివృద్ధిని కొలిచే గణాంక సూచి ఏంటని అడుగుతున్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హెచ్డిఐ, మానవ అభివృద్ధి సూచిక. వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్ ఈజ్. సో నాబార్డ్ యొక్క ముఖ్య విధి ఏంటి అని అడుగుతున్నారు. సో నాబార్డ్ ఫుల్ ఫామ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో చూద్దాం. It refinances the banks for extending loans for investment and production purpose in rural areas. సో గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడి, ఉత్పత్తి పనులకు పరపతిని అందించడానికి గాను అన్ని రకాల సంస్థలకు సో మనీని సమకూర్చడం. ద అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఆపరేటెడ్ బై మార్జినల్ ఫార్మర్స్ ఇన్ ఇండియా ఈజ్. సో ఉపాంత రైతుల చేతుల్లో ఉండే భూమి 2.5 ఎకరాల వరకు ఉంటుంది, అప్ టు 2.5 acres. ద సిటీస్ హ్యావింగ్ మోర్ దాన్ 10 million people ఆర్ కాల్డ్ యాజ్. 10 మిలియన్లకు మించి జనాభా ఉన్న నగరాల నివాస ప్రాంత రకం మెగా సిటీస్, మహానగరాలు. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 10 మిలియన్ అంటే కోటి. సో మెగా సిటీస్, కోటి కంటే ఎక్కువ జనాభా ఉంటే. ఎరోట్రోపోలిస్ అంటే విమానాశ్రయ నగరాలు అని అర్థం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ క్రింది వాటిలో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ కస్టమ్స్ డ్యూటీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ద స్టేట్ దట్ ఈస్ ప్లానింగ్ టు షిఫ్ట్ కంప్లీట్లీ టు ఆర్గానిక్ ఫార్మింగ్ బై 2015. 2015 నాటికి మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొట్టమొదటి రాష్ట్రం సిక్కిం. ఫర్ వన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఐఎఫ్ఎస్సి అండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఆర్ నాట్ నెసెసరీ. సో ఈ క్రింది వాటిలో ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు ఇంటర్నెట్ అవసరం లేకుండా లావాదేవీల్ని యుఎస్ఎస్డి ద్వారా చేయవచ్చు. సో ఇది ఒకసారి చూద్దాం. యుఎస్ఎస్డి అంటే అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా ఈజ్ ఏ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ based for small value transactions. It can be used on all phones including basic feature phones. This facility can be used as per one's convenience to anyone and anywhere. For the first 4 services,
ఐఎఫ్ఎస్సి అండ్ ఇంటర్నెట్ ఆర్ నెసెసరీ. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 4 సర్వీసెస్కి ఐఎఫ్ఎస్సి ఇంటర్నెట్ అనేది అవసరం ఉంటుంది. అవేంటంటే నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ మరియు యూపీఐ. వీటికి ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం ఉంటుంది, ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. బట్ ఫర్ యూఎస్ఎస్డి వితౌట్ ఐఎఫ్ఎస్సి అండ్ ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్ క్యాన్ బి డన్. సో ఒకసారి ఇవన్నీ చూద్దాం మళ్ళీ. సో ఖచ్చితంగా వీటి నుండే క్వశ్చన్స్ వస్తున్నాయి మళ్ళీ. నెఫ్ట్ మీన్స్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. దిస్ సర్వీస్ క్యాన్ బి యూజ్డ్ బై అన్ ఇండివిజువల్ ఆర్ అన్ ఆర్గనైజేషన్ టు ట్రాన్స్ఫర్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ దేర్ అకౌంట్ టు అనదర్ అకౌంట్. ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. దిస్ సర్వీస్ ఈస్ యూజ్డ్ ఫర్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్. ఆర్టీజీఎస్ an individual or organization can transfer an amount of rupees 2 lakh and above in RTGS to any other account. IMPS immediate payment service. It helps people to transfer money from the bank through a mobile handset, internet banking or through ATMs instantly. Customers must have his mobile number linked with his bank account to use this facility. The customer can utilize this service throughout the year, including on bank holidays. UPI Unified Payment Interface. To transfer money through this, there is no need to enter receiver's name, his account number, bank name and its IFSC code. సో ఇక్కడ యూపీఐలో ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అవసరం లేదు. బట్ ఇక్కడ మొదటి 4 సర్వీసెస్కి ఐఎఫ్ఎస్సి మరియు ఇంటర్నెట్ అవసరం అని ఇచ్చారు. బట్ ఇక్కడ యూపీఐకి అయితే అవసరం ఉండదు ఐఎఫ్ఎస్సి కోడ్. సో మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం ఐఎఫ్ఎస్సి కోడ్ లేకుండానే. సో ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ వి నో దేర్ విపిఐ, వర్చువల్ పేమెంట్ అడ్రస్ ఆర్ ఆధార్ నెంబర్. బై ఎంటరింగ్ ఎనీ ఆఫ్ దిస్ వీ క్యాన్ ట్రాన్స్ఫర్ ద మనీ దట్ వి విష్ టు సెండ్ ఇన్స్టాంట్లీ. ఎగ్జాంపుల్ భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. ఇన్ దిస్ యాప్ we can easily make payments. So Beam is an app that lets you make easy and quick payment transactions using UPI. Next, RuPay cards. Payments can also be made using credit or debit cards. In order to address the needs of an Indian consumers, National Payments Corporation of India has launched the RuPay card, which offers numerous advantages like lower costs, safety and security. All account holders under Prime Minister Jan Dhan Yojana are eligible for RuPay cards. In order to address the needs of Indian consumers. సో ఎన్పిసిఐ అనేది దీన్ని స్టార్ట్ చేసింది రూపే కార్డ్స్. సో లాస్ట్ వన్ ఐఎఫ్ఎస్సి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఈచ్ బ్యాంక్ హ్యాస్ ఏ స్పెషల్ 11-digit కోడ్. ఫస్ట్ 4 alphabets ఇండికేట్స్ బ్యాంక్ కోడ్, రిమైనింగ్ నెంబర్స్ ఇండికేట్ ద బ్రాంచ్. సో మొదటి 4 బ్యాంక్ కోడ్ కాగా మిగిలింది బ్రాంచ్ కోడ్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ సర్వీస్ సెక్టార్. సో ఇందులో ప్రధానంగా సో ఈ కింది వాటిలో సేవా రంగానికి చెందినది అని అడిగారు. సో ఆన్సర్ వ్యాపారం, బిజినెస్. ట్రేడ్ అనేది సర్వీస్ సెక్టార్ కిందికి వస్తుంది. సో మిగిలినవి రేరింగ్ ఆఫ్ క్యాటిల్, మైనింగ్, అగ్రికల్చర్ ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టార్ కిందికి వస్తాయి. సో అలానే సర్వీస్ సెక్టార్ కిందికి వచ్చేవి ఏంటంటే ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్ కిందికి వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో తెలుగు వర్షన్ రేపు మార్నింగ్ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.